కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన కరీంనగర్లోని ఆర్ఓబీ నిర్మాణం స్థానికులకు చుక్కలు చూపిస్తుంది. రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల జాప్యంతో వాహనదారుల ఇక్కట్లు ఇన్ని కావు. నిత్యం 10ల సంఖ్యలో అంబులెన్స్లు కూడా రైల్వే గేట్ వద్ద ఆగిపోతున్నాయి. దీంతో చాలామంది రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ పథకం కింద 154 కోట్లతో 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ స్థానికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో మొదలైంది. అయితే 2 ఏళ్లు గడిచిన ప్రాజెక్ట్ పనులు ఎప్పటికీ పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 ఏళ్లుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేక కారణాల వల్ల స్లోగా సాగుతుంది. నిర్మాణం ప్రాంతంలో విద్యుత్ లైన్లను తొలగించడం తీవ్ర ఆలస్యం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిర్మాణ సామాగ్రి సరఫరాలో జాప్యం వాటి వల్ల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రైల్వే శాఖ, రోడ్డు రవాణా శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఆలస్యానికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఆర్ఓబీ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. కొన్ని చోట్ల స్లాబ్ పనులు ప్రారంభమైనప్పటికీ 2 వైపులా సర్వీస్ రోడ్ నిర్మాణం, భూసేకరణ పూర్తి కాకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 2025 జూన్ నాటికి ఒకవైపు బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఆర్ఓబీ నిర్మాణ ఆలస్యం స్థానికులను, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రైల్వే గేటు మూసివేసే సమయంలో వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సరిగా లేకపోవడంతో రద్దీ మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అత్యవసర వైద్యం కోసం కరీంనగర్కు వచ్చే అంబులెన్స్లు రైల్వే గేట్ వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో రోగుల ప్రాణాలకు కూడా ఆలస్యంగా ప్రమాదకరంగా మారుతుంది. ఒక 1 ఇయర్లా ఎత్తాన బ్రిడ్జ్ ఇప్పటి వరకు 2 ఇయర్స్ అయిపోతుంది, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఆ గేటు పడుట్లా ఒక హాఫ్ అన్ అవర్ గేటు పడితే ఒక హాఫ్ అన్ అవర్ అది ఇది అవుతుంది. మా రానికి పోనీకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ పని పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్లు కూడా మంచిగా లేవు. బాగా రోజుల నుంచి ఇది ఒక 1 ఇయర్ చేసి ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది, ఇంతవరకు కంప్లీట్ చేయడం లేదు. బాగా మా బండ్ల మీద రానికి పోనీకి బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా దయచేసి కంప్లీట్ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. ఈ ప్రాజెక్ట్ పనులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలస్యం వల్ల స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని వాపోతున్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసేలా బండి సంజయ్ దృష్టి సారించారని కోరుతున్నారు. గత సంవత్సరంలో తిగలగుటపల్లి ఏరియాలో రైల్వే బ్రిడ్జిని ఓపెన్ చేసినారు. మరి మన మంత్రివర్యులు గౌరవశ్రీ బండి సంజయ్ గారు వారి ప్రోద్బలంతో మరి పనులు ప్రారంభమైనా కానీ అవి నత్తనడక నడవడంతో రానుపోని ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది. అది ఎంతో తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది.